హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఫస్ట్ టైం హైదరాబాద్లో నర్సరీకి అయితే వచ్చాం ఫ్రెండ్స్, కలబంద మొక్క కోసం. ఆల్రెడీ ఇంట్లో కలబంద ఉంది కానీ అది సరిగా పెరగలేదని చెప్పి ఇంకా వేరే కలబంద తీసుకుందామని చెప్పి వచ్చేసాము. ఇక్కడైతే చాలా రకాల మొక్కలు ఉన్నాయి. రోడ్డు పక్కన అనమాట నర్సరీ. ఆ రోడ్డు మొత్తం నర్సరీయే ఉన్నాయి, చాలా నర్సరీలు ఉన్నాయి. ఇంకా కలబంద మొక్కతో పాటు కరివేపాకు మొక్క కూడా చూస్తున్నాము. కలబంద మొక్క మాకు చాలా చోట్ల దొరకలేదు, దొరికినా కానీ అవి బాగోలేదన్నమాట, ఎండిపోయినట్టుగా అనిపించాయి. ఇంకా మేము తీసుకోలేదు, వేరే చోట తీసుకుందామని కిట్ అయితే వచ్చాము. ఇక్కడైతే కరివేపాకు అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఎదిగిన మొక్కే తీసుకున్నాను అనమాట, కరివేపాకు మొక్క అయితే ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇంట్లో కరివేపాకు మొక్క ఉంటే బాగుంటుంది, ప్రతి దాంట్లోకి వాడుకుంటాం కదా అని. కరివేపాకు మొక్క అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి 100 రూపీస్ చెప్పారు, 80 రూపీస్కి అయితే ఇచ్చారు. అడిగితే తగ్గించారనమాట. అసలు చాలా రకాల మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కల పేర్లు అయితే మనకు తెలియవు. అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అసలు పూల మొక్కల దగ్గర నుంచి ఇంట్లో షోకేస్గా పెట్టుకునే మొక్కలు అన్నీ చాలా ఉన్నాయి. చామంతి పూల మొక్కలు అయితే అసలు పువ్వులు పూసి చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడండి, రెడ్ కలర్ ఆకులతో, పింక్ కలర్ ఆకులతో, ఎల్లో కలర్ ఆకులతో కూడా మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ చామంతి అనమాట. చూడండి, ఎల్లో కలర్ చామంతి అసలు భలే ఉన్నాయి. చిన్న మొక్కలకే ఎక్కువ పూలు పూసినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ చాలా మొక్కలు అయితే చూసాము మేము. ఫస్ట్ టైం నర్సరీ హైదరాబాద్లో చూశాను నేను. చాలాసార్లు రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాము. ఎప్పుడు తను తీసుకెళ్ళమన్నా ఎప్పటి నుంచో అడుగుతున్నాను, కలబంద మొక్క కోసం వెళ్ళాలి అని. ఇంకా ఇవాళ అయితే తీసుకెళ్లారనమాట. చూడండి ఎన్ని రకాల చామంతులు ఉన్నాయో, రెడ్, గ్రీన్, ఎల్లో, పర్పుల్ కలర్, రోజెస్ కూడా చాలా ఉన్నాయి. చామంతి పూలే ఎక్కువగా పూసినవి ఉన్నాయన్నమాట, రోజెస్ తక్కువ. చామంతి మొక్కలు కూడా తీసుకుందామంటే ఇంకా తను వద్దన్నారనమాట. ఇంకా నేనైతే కరివేపాకు మొక్క ఒకటి, అలాగే కలబంద కూడా తీసుకున్నాను. కలబంద కోసం చాలా నర్సరీలు తిరిగాము. రోడ్డు పక్కన మొత్తం అన్ని నర్సరీలే ఉన్నాయి. అసలు భలే పెంచుతున్నారనమాట మొక్కలను అయితే. చాలామంది కొనుక్కెళ్తున్నారు మొక్కలు. ఇంకా చామంతి పూలు చూడగానే నాకైతే తీసుకోవాలనిపించింది. ఎందుకంటే దేవుడి కోసం మనం ప్రతిసారి కొంటూ ఉంటాం కదా పూలు. తీసుకుంటానంటే తనైతే ఇంకా తర్వాత తీసుకుందాంలా అని వద్దన్నారు. ఇంట్లోగా అయితే తీసుకొచ్చేసాను. మొక్క అయితే వేసేసాను ఫ్రెండ్స్. కరివేపాకు మొక్క ఇది 80 రూపీస్. ఇది కలబంద మొక్క, ఇది 120 చెప్పారు, 100 రూపీస్కి అయితే ఇచ్చారు కలబంద మొక్క. ఇదేమో మా ఇంట్లో ఆల్రెడీ ఉన్న కలబంద అనమాట, కానీ ఇది పెద్దగా ఎదగట్లేదు, బాగా సన్నగా వస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.